అందమైన సరస్సు, అందులో రెక్కలు కట్టుకుని వాలే విదేశీ పక్షులు. మొత్తంగా ప్రకృతి అందాలను నెలవు పులికాట్ సరస్సు. పక్షుల కిలకిల రావాలు వింటూ ఎంతసేపైనా అక్కడ ఉండిపోవచ్చు. ముచ్చటైన జ్ఞాపకాలను మూటకట్టుకోవచ్చు. అలాంటి పులికాట్ సరస్సు రోజురోజుకు ప్రాభవాన్ని కోల్పోతుంది. సమస్యలకు నెలవుగా మారుతోంది. పులికాట్ సరస్సుపై గ్రౌండ్ రిపోర్ట్. రెండో అతిపెద్ద ఉపనీటి సరస్సుగా పేరు పొందిన పులికాట్ సరస్సు ప్రభావాన్ని కోల్పోతోంది. సరస్సు అభివృద్ధి కోసం నేతలు ఇస్తున్న హామీలన్నీ కూడా శిలాఫలకాలకే పరిమితమవుతున్నాయి. ప్రతి ఏటా నేతలు ఇక్కడికి వచ్చి దీన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తాం, ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప కార్యాచరణ మాత్రం అమలు కావడం లేదు. దీంతో దీనిపై ఆధారపడిన మత్స్యకారులతో పాటు పర్యాటకులంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పులికాట్ సరస్సు ఏ విధంగా ఉంది, అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పులికాట్ సరస్సు ఏపీ తమిళనాడు సరిహద్దుల్లో 960 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అరుదైన జంతుజాలానికి నిలయం. బంగాళాఖాతానికి సమీపంలో ఉంటుంది. పులికాట్లో ఇరకం, వేనాడు వంటి చిన్న దీవులున్నాయి. ఈ దీవుల్లో చేపల వేటను ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు మత్స్యకారులు. వివిధ రకాల చేపలతో పాటు 12 రకాల రొయ్యలు, 29 రకాల ఎండ్రకాయలతో పాటు సున్నపు గుల్ల కూడా ఇందులో లభిస్తుంది. ఇక్కడ లభించే చేపలు, రొయ్యలు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. పులికాట్ చేపలకు తమిళనాడులో కూడా డిమాండ్ ఎక్కువ. దీంతో అక్కడి నుంచి కూడా ప్రజలు సరస్సు వద్దకొచ్చి చేపలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎన్నో అందాలకు నిలయంగా ఉన్న పులికాట్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. తడా మండలం భీమునివారిపాలెం దగ్గర రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ హోళ్లతో పాటు వసతి గదులు నిర్మించినా అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో పర్యాటకులు బస చేసేందుకు సరైన వసతులు ఉండడం లేదు. పర్యాటక పరంగా వసతులు కల్పించేందుకు భీమునివారిపాలెం దగ్గర అవసరమైన స్థలం ఉన్నప్పటికీ ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పులికాట్ సరస్సులో సముద్రపు నీరు కలుస్తోంది. అయినా అంత ఉప్పగా ఉండదు. ప్రస్తుతం సరస్సుకు సముద్రపు నీరు వచ్చేందుకున్న ముఖద్వారాలు పూడికితో నిండిపోయాయి. దీనివల్ల ఎండాకాలంలో నీరొచ్చే వీలు లేక సరస్సు ఎండిపోతోంది. చేపలు లేక మత్స్యకారులు జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ఇరవై 25,000 మందికి పైగా మత్స్యకారులు పులికాట్ సరస్సును ఆధారంగా చేసుకుని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో పులికాట్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. మనం పులికాట్ సరస్సు వద్ద ఉన్నాము. ఆసియాలోనే అతిపెద్ద రెండో ఉప్పునీటి సరస్సుగా ఖ్యాతి చెందింది. ఈ సరస్సు మీద చాలా మంది ఆధారపడి జీవిస్తున్నారు. నేలపట్లోని పక్షులకు ఇది చాలా ప్రధానమైన ఆహార కేంద్రం కూడా విరాజిల్లుతోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది పూడికి తీయకపోవడంతో పూడికంతా కూడా పేరుకుపోయింది మనం గమనించవచ్చు. అంతేకాకుండా కూడా ఈ ప్రధానంగా ఈ పులికాటుకు నీరు తీసుకువచ్చే సముద్ర ముఖద్వారాలంతా కూడా అక్కడ కూడా ఇసుకంతా మేట వేసింది. ఇసుకను తొలగించాలని చెప్పి కూడా గతంలో చాలాసార్లు మత్స్యకారులతో పాటు స్థానిక ప్రజలంతా కూడా ప్రభుత్వాలను కోరారు. అప్పట్లో టెండర్లు పిలిచి దీన్ని ముఖద్వారాలు పూడికి తీసి నీరు వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దిశగా చర్యలు తీసుకుంటే బాగుందని చెప్తున్నారు. కానీ మనం గమనించినట్లయితే ఈ పులికాట్ సరస్సుకు నీరు వచ్చినప్పుడు చేపలు సమృద్ధిగా వస్తాయి. ఇదే సమయంలో నేలపట్టులో ఉన్న పక్షులన్నీ కూడా తెల్లవారే ఈ పులికాటుకు వచ్చి కూడా ఈ చేపలన్నింటి కూడా ఆహారంగా తీసుకుంటాయి. అంటే చేపలన్నింటి కూడా ఇవి తిని వాటిని జ్యూస్ లాగా చేసి తీసుకువెళ్ళి మళ్ళీ నేలపట్టు అంతా మా పిల్లలకు ఫీడ్ చేస్తాయి. అంతేకాకుండా కూడా ఈ నీటి పక్షులు కూడా చాలా మటుకు కూడా 6 నెలల పాటు ఇదే సరస్సులో ఉంటాయి. అంటే ఇక్కడ ఆహారంతో సంపాదించుకొని 6 నెలల పాటు శీతలకాలం వరకు ఇక్కడే ఉంటాయి. తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత అవి తమ ప్రాంతాలకు వెళ్తాయి. వివిధ దేశాల నుంచి వివిధ రకాల విహంగాలు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటాయి. వీటిని చూసేందుకోసం పర్యాటకులు కూడా చాలా మంది తరలి వస్తుంటారు. పులికాట్ సంబంధించి ఫ్లెమింగోస్ కూడా ఎక్కువ ఉండడంతో ఫ్లెమింగో ఫెస్టివల్ ను కూడా చేసి పర్యాటకులను ఆకర్షించాలని చెప్పి కూడా గతంలో ప్రభుత్వాలు కూడా ఈ ఫెస్టివల్ నిర్వహించాయి. కానీ గత కొద్ది సంవత్సరాలుగా ఫెస్టివల్ నిర్వహణ కూడా ఆగిపోయింది. ఈ పులికాట్లకు చాలా చరిత్ర ఉంది. దాదాపు తమిళనాడు, ఆంధ్రాకు ఇద్దరికీ కూడా ఈ ప్రాంతంలో విస్తరించిన ఈ సరస్సు తమిళనాడు ప్రాంతంలో మాత్రమే వాళ్ళు అక్కడ ఎప్పటికప్పుడు పూడిక తీస్తున్నారు ముఖద్వారాల వద్ద. దాంతో ఆ ప్రాంతంలో నీరు కూడా పుష్కలంగా వస్తుంది. అక్కడ చేపలు ఎక్కువ దొరుకుతుండడంతో మత్స్యకారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి చేపల వేట సాగిస్తున్నారు. దీంతో
ఆంధ్ర తమిళనాడు మత్స్యకారుల మధ్య కూడా తరచూ వివాదాలు కూడా చెలరేగుతున్నాయి. ఈ పులికాట్లో నీరు లేకపోవడంతో ఏటా వచ్చే పక్షుల సంఖ్య కూడా తగ్గిపోతుందని చెప్పి కూడా అటవీ శాఖ వాళ్ళ వివరాలు కూడా తెలుస్తోంది. అంటే నీరు ఉంటేనే ఈ ప్రాంతానికి వస్తాయి, లేకపోతే పక్షులు కూడా రాని పరిస్థితి. ఇక దీనికి సంబంధించి స్థానికులు కూడా ఏమంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, పులికాట్ పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయాలంటే? సార్, ఈ వైపు తమిళనాడు నుంచి పల్లవర్కాడ్ నుంచి విస్తరించినటువంటి ఈ సరస్సు ఇప్పటికే చూడండి మొత్తం బీట్ల వారిపోయింది. ఈ దాదాపు తల భాగం తమిళనాడులో ఒక 20% ఉంది. మొండెం భాగంగా పేర్కొనే ప్రధాన భాగం అంతా కూడా ఆంధ్ర వైపు ఉంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే మత్స్యకారులకి కానివ్వండి ఒక ఆర్థిక భాండాగారంగా, పక్షులకి ఆహార భాండాగారంగా మనం పులికాట్ని చెప్పుకోవచ్చు. పులికాట్ కేంద్రంలో ఈ నీటి నిల్వలు ప్రధానంగా కారణం ఏంటంటే గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోలేదు. వాటర్ నిల్వ కానివ్వండి, డెడ్జింగ్ పనులు కానివ్వండి, రాయదురుగు దగ్గర మనం ఆటుపోట్లు రావడం మీదే ప్రధానంగా ఇక్కడ జీవ సంపద పర్యావరణంకి ఒక కీలకమైనటువంటి మలుపుగా చెప్పొచ్చు. ప్రధానంగా ఈ డ్రెడ్జింగ్ చేయకపోవడం, ఎప్పుడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆటోమేటిక్గా వాటర్ స్టోరేజ్ అనేది లేకుండా పోయింది. కనీసం ఈరోజు ఇక్కడ మీరు చూసారంటే 1 మీటర్ కూడా లేదు, 3 నుంచి 4 మీటర్లు ఉండేటువంటి దీని లోతు తగ్గిపోయింది. జీవ సమతుల్యతగా దెబ్బతింటా ఉంది. దీనివల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోయింది. ఇంతకుముందు ఈ వాటర్ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఉప్పు నీరు మంచినీరు మిక్స్ అయి ఉండేవి. ఇప్పుడు ఉప్పు శాతం పెరిగిపోయింది. కేవలం ఉప్పు నీటి శాతం ఇంతకుముందు దాదాపు 11-15% ఉంటే ఇప్పుడు దాదాపు 60-70% వెళ్ళిపోయింది. అదంతా సరస్సు తన శోభని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ షార్కి చుట్టుపక్కల ఒక రక్షణ వలయం లాగా పులికాట్ సరస్సు దాదాపు 4 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలవ ఉండేది. పూడిక తీనందు కారణం వలన మొత్తం ఎడారైపోయి రాజస్థాన్ లాగా ఈ ప్రాంతం ఇప్పుడు కనిపిస్తుంది. చేపల వేట మీద ఆధారపడి దాదాపు ఒక 40 గ్రామాలు చుట్టూ ఉన్నాయి. వాళ్ళకి జీవనాధారం చేపలు పట్టుకోవడం, పట్టణం తీసుకొని వచ్చి అమ్ముకోవడం, దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉంటారు. వీళ్ళందరికీ పులికాట్ సరస్సు అమ్మ లాంటిది. అలాంటిది నీరు మొత్తం ఇంకిపోయి ఎడారిలాగా కనిపిస్తుంది. దయచేసి అధికారులైనా సరే, కేంద్రంలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా దీని మీద దృష్టి సాధించి పూడికి తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. పులికాట్ నేలపట్టులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ప్రాంతాలను కన్నా అభివృద్ధి చేసినట్టయితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంది. ఈ పులికాట్ సరస్సులో పూడిక తీసేందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే మనం చూసినట్టయితే దాదాపు కేవలం సగం మాత్రంలో కూడా నీళ్లు లేవు. సముద్రం వద్ద ఉన్న ముఖద్వార వద్ద ఇసుకను గన తొలగించినట్టయితే, అంటే డ్రెడ్జింగ్ చేసి ఇసుక మేడలు తొలగించినట్టయితే ఆటుపోటు వచ్చినప్పుడంతా కూడా సముద్రం నీరంతా దీంట్లోకి వస్తుంది. అప్పుడు పులికాట్ ఎప్పుడు కూడా నీరుతో సమృద్ధికరంగా ఉంటుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ఎప్పుడైనా వర్షాకాలంలో మాత్రమే కాళంగి నది నుంచి వచ్చే నీరు మాత్రమే ప్రస్తుతం చేరుతోంది. దానివల్ల చేపలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకొని నేలపట్టుతో పాటు పులికాట్ను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. పులికాట్ సరస్సుకు ఏటా అక్టోబర్ నెలలో వేలాది విదేశీ విహంగాలు వస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది పక్షుల కిలకిల రావాలు వినిపించలేదు. సకాలంలో నీరు రాకపోవడంతో పక్షులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొద్దిపాటి నీరు మాత్రమే సరస్సులో ఉంది. ఒకప్పుడు 10 నుంచి 15 అడుగుల మేర లోతున్న సరస్సు ప్రస్తుతం పోటీలతో నిండిపోయింది. దీనివల్ల లోతు తగ్గిపోవడంతో నీటి నిల్వ పరిణామం కూడా తగ్గిపోయింది. పులికాట్లో పూడికి తీయాలని మత్స్యకారులు కోరుతున్నా ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మరోవైపు పులికాట్ సరస్సులో కొంత భాగాన్ని కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు ఏకంగా ప్రభుత్వం నుంచి పట్టాలు తీసుకుని సొంతం చేసుకున్నారు. పులికాట్లో ఆక్రమణ తొలగించాలని స్థానికులు కోరుతున్నా రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు స్పందించడం లేదు. పులికాట్ సరస్సును అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలను పంపారు. అప్పట్లో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఈ సరస్సును పరిశీలించి అభివృద్ధికి ప్రణాళికలు కూడా రూపొందించారు. అయినా అవి కార్యరూపం దాల్చలేదు. 2002లో ఈ సరస్సును రామ్సర్ సైట్లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. దీనివల్ల సరస్సు అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావించారు. కానీ అది ఆశగానే మిగిలిపోయింది. రామ్సర్ సైట్లోకి చేర్చడం వల్ల ఆక్రమణను తొలగిస్తారని భావించినా అవి కూడా ఆచరణలోకి రాలేదు. ఎంతో ప్రాభవం ఉన్న పులికాట్ సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
అయినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల పులికాట్ సరస్సు కుచించుకుపోతోంది. మనం గమనించవచ్చు, ప్రధానంగా పూర్తి నిండుగా ఉండాల్సిన పులికాట్లో ప్రస్తుతం నీరు లేక కూడా వెలవెలబోతోంది. నీరు లేకపోవడంతో పక్షులకు ఆహారం లేకపోవడంతో పాటు కూడా మత్స్యకారులకు జీవనాధారం కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖద్వారాల వద్ద పూడిక తీయడంతో పాటు సముద్రపు నీరు ఇక్కడికి వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా కూడా షార్ అధికారులు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వేసిన వంతెన వద్ద దాన్ని వెడల్పు చేయాలి, నీరు ఇటువైపు నుంచి అటువైపు వెళ్లేలా కూడా చూడాలని చెప్పి కూడా మత్స్యకారులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.